శ్రీరామ పరబ్రహ్మణే నమ, శ్రీమాత్రే నమ. ఈ సంవత్సరము 2025 ఫిబ్రవరి 4వ తారీఖు నాడు రథసప్తమి. ఈ రథసప్తమి రోజు రథసప్తమి పూజా విధానము, పితృ తర్పణాలు, చిక్కుడు రథము గురించి విశేషంగా చెప్పుకుందాము. ఈ రథసప్తమిని ఎప్పుడు ఎలా పూజించాలి, ఏ సమయానికి పూజించాలి అనే కొందరికి సందేహం ఉంటుంది. కాబట్టి రథసప్తమి సూర్య ఉదయానికి ప్రారంభం కాగానే నది స్నానం చేసి ఆ రోజు జిల్లేడాకులతో తప్పనిసరిగా ఆర్కపత్రాలతోని 7 ఆర్కపత్రాలతోని మనము జిల్లేడాకు స్నానం చేసి సూర్య భగవానునికి నదిలో అర్ఘ్యాలు వదులుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత సర్వాలంకారాలు చేసుకొని చక్కగా జడ వేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని ముత్తేదువులను పిలుచుకొని నువ్వు పిండి, రేగు పళ్ళు, బంతి పూలతోని తులసి కోట దగ్గర చక్కగా రథం ముగ్గు వేసి దాంట్లో రాగి ప్లేట్ మీద సూర్య భగవాను ప్రతిమ గంధంతోని కుంకుమతోని అలంకరించి చిక్కుడాకు రథం కిందగా చిక్కుడు కాయల రథం పెట్టేసి వ్రతం చేసుకోవాలి. అది ఉదయం 8 నుండి 10-11 వరకు చేసుకోవాలి. 11 తర్వాత అపరాహ్న వేళ అంటే పితృవేళలు అయితే కాబట్టి బ్రాహ్మణికి భోజనం పెట్టాలి. ఈ 8 నుంచి 11 గంటల లోపు చేసుకునే